నేను మీ జనం టీవీ శంకర్. తెలంగాణ రాష్ట్రంలో ఎన్టీఆర్ బొమ్మ అది హైదరాబాద్ నడిబొడ్డున అమీర్పేట ఏరియాలో దాన్ని ఆవిష్కరించబోయేది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు రేవంత్ రెడ్డి. అసలు కాంగ్రెస్ పార్టీకి ఎన్టీఆర్ కు ఏమన్నా సంబంధం ఉందా? అసలు ఎన్టీఆర్ బొమ్మ తెలంగాణలో పెట్టాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఏముంది? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఏర్పాటు చేస్తారన్న మంత్రివర్గం, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు వీళ్ళంతా ఎందుకు వ్యతిరేకించడం లేదు? అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, కీలక నాయకులే కాదు, ఏఐసిసితో పాటు రాహుల్ గాంధీ ఎందుకు వ్యతిరేకించడం లేదు? కాంగ్రెస్ పార్టీకి ఎన్టీఆర్ కు ఉన్నటువంటి సంబంధం ఏంది? ఎన్టీఆర్ యొక్క బొమ్మ కాంగ్రెస్ పార్టీ పెడుతుంటే టీడీపీ శ్రేణులు ఏం చేస్తున్నాయి? టీడీపీ వాళ్ళు చేయాల్సినటువంటి పని కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేస్తుంది? ఈ అంశాల మీద జనం టీవీ క్లుప్తంగా మీ ముందుకు తీసుకొస్తుంది. 1982లో తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ నిర్మాణం చేసిండు. ఎన్టీఆర్ దాన్ని స్థాపించిండు 1982 సంవత్సరంలో. అది కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా. కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలు నచ్చక, కాంగ్రెస్ పార్టీ వల్ల ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి స్థితిగతుల మీద, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద, సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ ప్రజల కోసం అప్పుడు టీడీపీని స్థాపించిండు. అంటే టీడీపీ పుట్టిందే పక్క కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా. ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశంకి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్రంలోని అమీర్పేట్ సెంటర్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ఈరోజు సాయంత్రం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఖచ్చితంగా దాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం 2014లో విడిపోయి దాదాపు 12 సంవత్సరాలు కావస్తుంది. ఈ 12 సంవత్సరాలు ఎన్టీఆర్ సంబంధించినటువంటి విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఉన్నప్పుడు పెట్టలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కేవలం 2 సంవత్సరాలు కాగానే పెట్టడానికి ప్రయత్నాలు చేస్తుండు. అట్లాగే ఎన్టీఆర్ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కమ్మ సామాజిక వర్గం పూర్తిగా పెద్దగా ఏం లేదు. అయినా ఎందుకు మరి తెలంగాణలో ఎన్టీఆర్ బొమ్మ పెట్టాలి, విగ్రహం పెట్టాలని అనుకుంటున్నారు? తెలంగాణ రాష్ట్రంలో గతంలో అంటే గద్దర్ లాంటి తెలంగాణ కోసం కష్టపడ్డటువంటి హేమాయమీల విగ్రహాలు పెట్టాలంటే కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు గద్దర్కు సంబంధించి అమరావతిలో విగ్రహం పెడతా అంటే ఆంధ్రప్రదేశ్ వారు ఊరుకుంటారా అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. మరి ఎందుకు ఎన్టీఆర్ విగ్రహం అమీర్పేటలో పెట్టడానికి కారణాలు ఏంటి? అయితే దీని వెనుక పెద్ద మతలబే దాగి ఉంది. ఏంటి? పక్క రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ తరపున అయినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటికి కూడా టీడీపీ మూలాలు ఉన్నాయి. ఆయన వచ్చిందే టీడీపీ పార్టీ నుండి. ఇప్పటికీ ఎన్టీఆర్ శిష్యుడిగా చంద్రబాబు శిష్యుడిగా రేవంత్ రెడ్డి కొనసాగుతూనే ఉన్నారు లోపల. సో ఇప్పటికీ ఇంకా టీడీపీ సిద్ధాంతాలను పట్టుకొని వేలాడుతున్నట్టు కనిపిస్తుంది రేవంత్ రెడ్డి. అయితే ఇక్కడ ఇంకొక కోణం కూడా ఉంది. చంద్రబాబు డైరెక్షన్ లోనే తెలంగాణలో ఎన్టీఆర్ విగ్రహం పెడుతుండు అనుకోవచ్చు. ఎందుకంటే రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో విస్తరించడం కోసం ఇదొక పునాది రాయిగా మనం భావించవచ్చు. తెలంగాణలో టీడీపీ మళ్ళీ ముందుకు పోవాలంటే ఎన్టీఆర్ విగ్రహాల స్థాపనతోటే ముందుకు పోయే అవకాశం ఉంది. ఆ తర్వాత కార్యకర్తలు, ఆ తర్వాత సభ్యత్వాలు, ఆ తర్వాత పోరాట కార్యక్రమాలు ఇట్లా జరిగే అవకాశం ఉంటుంది. అది ఒక కారణం. ఇంకొక పెద్ద కారణం చూస్తే జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. జిహెచ్ఎంసీ ఎన్నికలు హైదరాబాద్లో మనం చూస్తే ఎక్కువగా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఓట్లు ఎక్కువగా ఉంటాయి. టీడీపీ అభిమానుల ఓట్లు ఎక్కువగా ఉంటాయి. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి సెటిలర్స్ ఓట్లు హైదరాబాద్లో ఉంటాయి. వీళ్ళ ఓట్లను ప్రసన్నం చేసుకోవడం కోసం రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ విగ్రహాన్ని అమీర్పేటలో పెడుతున్నాడు. ఇది అంటే 2 కారణాలు. తెలుగుదేశాన్ని తెలంగాణలో డెవలప్ చేయడం ఒక కారణమైతే, 2 కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలంటే ఆంధ్రప్రదేశ్ ఓట్లు, ఆ సెటిలర్స్ ఓట్లు వీళ్ళన్నీ కూడా తెచ్చుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుండే ఖచ్చితంగా వాటి మీద ఫోకస్ పెట్టింది. అందుకనే
తెలంగాణ కాంగ్రెస్ కమిటీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్య నాయకులు, ఏఐసిసి నాయకులు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని ఒక్క మాట అనడం లేదు, పైగా సపోర్ట్ చేస్తున్నారు. సో మొత్తం మీద చంద్రబాబు మెప్పు పొందడం కోసం విగ్రహం పెడుతుండు, అట్లాగే రాహుల్ గాంధీ మెప్పు పొందడం కోసం కూడా విగ్రహం పెడుతుంది. కాబట్టి ఇటు చంద్రబాబుతో సఖ్యతగా ఉంటూ అటు రాహుల్ గాంధీతో సఖ్యతగా ఉంటున్నాడు. అంటే ఇక్కడ కేంద్రంలో ఉండేటువంటి ఎన్డీఏతో సఖ్యతగా ఉంటున్నాడు, ఇటు ఇండియా కూటమితో సఖ్యతగా ఉంటున్నాడు రేవంత్ రెడ్డి అనేటువంటిది చూడాల్సినటువంటి అవసరం. చూద్దాం మరి కాంగ్రెస్ పార్టీ, టీడీపీ రాబోయే కాలంలో మరి ఒకటై పోటీ చేస్తాయా, రేవంత్ రెడ్డి నాయకత్వంలో వేరువేరుగా ముందుకు పోతాయా చూడాల్సిందే. అయితే రేవంత్ రెడ్డి ఈ విగ్రహం పెడుతుంటే ఇక్కడ బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలు కావచ్చు వద్దనడానికి ప్రయత్నం చేయి. ఎందుకు అన్నప్పుడు అక్కడ ఉండేటువంటి ఆంధ్ర ప్రాంత ఓటర్లు, సెటిలర్స్, ఈ టీడీపీ అభిమానుల ఓట్లు ఇటువైపు పడకపోవచ్చు అబ్జెక్షన్ చేయడం వల్ల. అదొకటి. రెండవది టీఆర్ఎస్, ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ ఎన్టీఆర్ శిష్యుడే. ఇప్పుడున్నటువంటి కేసీఆర్ కొడుకు కేటీఆర్, అంటే ఎన్టీ రామారావు పేరు పెట్టుకున్నాడు. కల్వకుంట్ల తారక రామారావు కేటీఆర్, ఎన్టీఆర్ పేరు పెట్టుకున్నాడు కాబట్టి వాళ్ళు అబ్జెక్షన్ చేయకపోవచ్చు. మొత్తం మీద ఓవరాల్ గా అబ్జెక్షన్ చేయాలనిపించినప్పటికీ ఆంధ్ర ప్రాంత సెటిలర్స్ ఓటర్లు రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో దగ్గరికి రానేకపోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహం పెడతా అంటే ఎవరు కూడా అబ్జెక్షన్ చెప్పడానికి ప్రయత్నం చేయడం లేదు. మరి ఇది రాబోయే కాలంలో బీజేపీ, అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్, వీటికి ఈ మూడు పార్టీలలో టీడీపీ ఎవరికి మద్దతు ఇస్తుందో వేచి చూడాల్సిందే. నమస్తే, నేను మీ